హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం బ్యానర్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం కొంచెం మాత్రమే చూసాం. ఈసారి మనం పూర్తిగా చూద్దాం వీడియో మొత్తం. గైస్, ఇప్పుడు మనం క్యాన్వా సెర్చ్లో బ్యానర్ అని టైప్ చేయండి. టైప్ చేసాక క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక బ్లాంక్ అని వచ్చింది కదా గైస్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం ఫొటోస్లోకి వెళ్దాం గైస్. ఫొటోస్ క్లిక్ చేయగానే పైన గణేష్ అని టైప్ చేయండి. సర్చ్లో గణేష్ అని టైప్ చేసి క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి. సమ్ టెంప్లెట్స్ అనేది వచ్చాయి ఫ్రెండ్స్. ఇందులో మీకు ఇష్టమైనది సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకటి అయితే పిక్ చేసుకుంటాను. సో గైస్, ఇప్పుడైతే ఇదైతే నేను పిక్ చేసుకున్న ఇమేజ్. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి సెట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది గైస్, దాని మీద క్లిక్ చేయండి. ఇలా మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇమేజ్ మొత్తం క్లిక్ అయిపోతుంది. అలాగే ఎలిమెంట్స్లోకి వచ్చి ఫ్రేమ్స్ అని టైప్ చేయండి. సెర్చ్లో కొన్ని ఫ్రేమ్స్ అనేవి వస్తాయి. ఫ్రేమ్స్ అనేవి వచ్చినాక ఇందులో ఎనీ వన్ యూ హ్యావ్ టు పిక్, అంటే మీరు సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి. నేనైతే సర్కిల్ అనేది చూస్ చేసుకుంటాను గాయస్. చిన్నగా చేసుకొని కంట్రోల్ డి అని ప్రెస్ చేస్తే మనకు డూప్లికేట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలాగ నేను 4 ఇమేజెస్ తీసుకున్నాను గాయస్. చూడండి, కరెక్ట్ ఆర్డర్లో మనం సెట్ చేసుకుందాం ఈ ఫ్రేమ్స్ అనేటివి. అలాగే టెక్స్ట్కి వచ్చి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుందాం. టెక్స్ట్ అదొకటే అని కాదు, మీ ఇష్టం వచ్చిన టెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్నాక టైటిల్ పైన ఉంటుంది కదా గైస్, హెడ్డింగ్ పైన, అది మీరు ఏ టైటిల్ ఎలా పెట్టుకోవాలంటే అలా సెట్ చేసుకోండి. నేనైతే వినాయక అని పెడుతున్నా ఫ్రెండ్స్. ఇలా టెక్స్ట్ పైన ఫ్రాంట్ సెట్ చేసుకోవాలంటే ఇలా సెట్ చేసుకోవచ్చు గైస్. వైట్ కలర్ అయితే సెట్ చేశాను. ఇమేజ్ పెద్దగా చేసుకోవాలంటే టెక్స్ట్ పెద్దగా చేసుకోవాలంటే టెక్స్ట్ని ఇలా ఫ్రేమ్స్ అనేది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇమేజ్ కావాలి. అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, అందులో అప్లోడ్ ఫైల్స్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ ఉన్న ఇమేజ్ని సెట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈజీగా సింపుల్గా ఇలా బ్యానర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు కదా క్యాన్వాలో. మీరు ఈజీగా చేసుకోవచ్చు. మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, సింపుల్గా. డ్రాగ్ అండ్ డ్రాప్ సిస్టంలో అయితే డ్రాగ్ అండ్ డ్రాప్స్, ఫోన్లో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా బ్యానర్ అయితే క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా సింపుల్గా చేసుకోవాలంటే ఇలా యూజ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్లో రాట్ అని క్లిక్ చేశాను. ఇట్లా పిఎన్జీ ఫార్మాట్లో కొన్ని ఇమేజెస్ వచ్చాయి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇట్లా దాన్ని సెట్ అయ్యే విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్తో వస్తాయి కదా ఫ్రెండ్స్. ఇలా షేర్ పైన క్లిక్ చేసి
జేపీజీ అని క్లిక్ చేసి డౌన్లోడ్ అని మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా సింపుల్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. బ్యానర్ అనేది క్రియేట్ చేసుకొని మీ వాట్సాప్ స్టేటస్ లెక్క పెట్టుకోవచ్చు. బాయ్ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో.